ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంలో అనుమానాస్పద మృతుల కేసు మరింత విషాదంగా మారింది. ఒకే కుటుంబం మొత్తం మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నపాప దీక్షిత కూడా ఇవాళ మృతి చెందింది. ఇప్పటికే కుటుంబ సభ్యులు అయిన కణతాల రాము, ఆయన భార్య రమ్య, పెద్ద కుమార్తె దివ్యశ్రీ మరణించగా ఇప్పుడు చిన్న కుమార్తె దీక్షిత మృతితో మొత్తం కుటుంబం అంతమైంది. ఈ మృతి వెనుక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. భార్య రమ్యనే భర్త రాము, పెద్ద కుమార్తె దివ్యశ్రీలను హత్య చేసిందని రాము బంధువులు చెబుతూ ఉన్నారు. రమ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారి దీక్షిత చివరకు ప్రాణాలను కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ నవీన్. సో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎటువంటి డెవలప్మెంట్స్ చేశారు? ఏం పురోగతి కనిపిస్తోంది ఈ మిస్టరీ మృతుల వెనక? గుడ్ మార్నింగ్ బిందు. ఖమ్మం నగరంలో చోటు చేసుకున్న దారుణమైన పరిస్థితిని చెప్పుకోవచ్చు. ఇది గత వారం కిందట ఒక 4 రోజులు, అంటే అప్పటికే వారం కిందట 3 రోజుల కిందటనే భార్య భర్తతో పాటు ఇద్దరు కూతుళ్లపై కూడా కత్తితో దాడి చేసి చంపినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు చనిపోయినటువంటి రాము బంధువులు. అంటే రాముకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా భార్య పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ముగ్గురు కూడా స్పాట్ లో ఇద్దరు చనిపోయారు. రాముతో పాటు రాము పెద్ద కుమార్తె దివ్య కూడా చనిపోయింది. చనిపోయిన 2 రోజులు కూడా డెడ్ బాడీలని తన ఇంట్లోనే పెట్టేసి ఆమె షాపింగ్ పోవడం, లేదంటే ఇతర పనులు చూసుకొని రావడం, వచ్చి ఇంట్లో ఉండడం జరుగుతుంది. అయితే బ్యాడ్ స్మెల్ రావడం, ఎప్పుడైతే దుర్వాసన ఆ ప్రాంతం ఇంటికి కిటికీ నుంచి వస్తుందో, అయితే పక్కన ఇంటి వాళ్ళు గమనించి ఇక్కడ ఏదో స్మెల్ వస్తుంది ఏంటని చెప్పినప్పుడు కూడా వాళ్ళు పెద్ద ఏం లేదని చెప్పారు. తల్లిదండ్రులు అంటే రాము దాదాపుగా 2 నుంచి 3 రోజుల వరకు ఫోన్ లిఫ్ట్ చేయడం, రాము ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో కూడా రాము వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఖమ్మం చేరుకున్నారు. చేరుకున్న తర్వాత మా అబ్బాయి ఇంటికి ఫోన్ ఎత్తట్లేదని డోర్ తీయడంతో డోర్ తీయగానే హాల్లో ఇద్దరు కూడా చనిపోయినటువంటి దృశ్యాలు అక్కడ కనపడ్డది. అప్పటికే రాము భార్య ఎవరైతే ఉన్నారో రాము భార్యతో పాటు చిన్న కూతురు కూడా చాలా విషమంగా మారినట్టు పరిస్థితి కాబట్టి, ఎందుకంటే ఇద్దరిపై అంటే ముగ్గురుపై కూడా రాము భార్య దాడి చేసిందని వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేసు కూడా నమోదు చేసినట్టు పరిస్థితి కాబట్టి, అయితే ముగ్గురుపై కత్తితో దాడి చేసినట్టు, వాళ్ళు రక్తపు మడుగులో అప్పటికి ఇద్దరు చనిపోయినట్టు 2 రోజుల కిందనే వాళ్ళు చనిపోయినట్టుగా నిర్ధారణ చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అంతేకాకుండా చిన్న కూతురు అదేవిధంగా రాము భార్య కూడా పూర్తి స్థాయిలో కూడా పురుగుల మందుకు సంబంధించి రాము భార్య కూడా ఎట్లయితే ఆ డెడ్ బాడీలు ఇంట్లో ఉంది, పూర్తి స్థాయిలో కూడా చావు బతుకుల మధ్యలో చిన్న కూతురు ఉండడంతో కూడా తను కూడా పురుగుల మందు తీసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు వరకు కూడా మనం చూసుకున్నట్టయితే అప్పటి నుంచి దాదాపు వారం నుంచి కూడా ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఈ రోజు చనిపోయినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే రాముకు సంబంధించినటువంటి కుటుంబం మొత్తం కూడా బలిగాడానికి కారణం ఆ భార్య అని చెప్పేసి కూడా చాలా మంది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పోలీసులు కూడా ఆ అనుమానాస్పద కేసే పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. వాస్తవానికి ఎందుకంటే అక్కడ ఏం జరిగింది ఏంటన్నది భార్యకే తెలుసు, కానీ ఆ భార్య కూడా ఇప్పుడు చనిపోయింది. ఇప్పుడు ఆ కేసు క్రిటికల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఎవరు కూడా ఆధారం లేని పరిస్థితి, పూర్తిగా కూడా భార్య మీద అనుమానం వ్యక్తం చేస్తారు కుటుంబ సభ్యులు. రాముకు సంబంధించిన కుటుంబ సభ్యులు పిల్లల్ని చంపింది భార్య, భర్తను కూడా చంపింది భార్య అని చెప్పేసి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె కూడా చనిపోవడంతో కూడా పూర్తి స్థాయి కూడా ఆ కుటుంబంలో ఒక తీవ్ర విషాదం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 4 చనిపోయారు. కుటుంబంలో ఉన్నట్టు 4, ఇద్దరు అమ్మాయిలు, అదేవిధంగా అంటే ఇద్దరు కూతుర్లు, భర్త ముందు చనిపోయాడు. ఇప్పుడు ఆ భార్య ఆత్మహత్య చేసుకున్న పురుగు మందు తాగింది కాబట్టి తను కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందితే చనిపోయిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ఒక మిస్టరీ కేసు అనే చెప్పుకోవచ్చు, మిస్టరీ హత్యలనే చెప్పుకోవచ్చు ఇప్పటికి కూడా. ఎందుకంటే దాదాపుగా వాళ్ళు చనిపోయి వారం అవుతుంది. అంత ముందుకు డెడ్ బాడీని ఇంట్లో పెట్టుకుని దాదాపుగా 3 రోజుల కంచి కూడా భార్య ఉంచినట్టు పరిస్థితి కాబట్టి భార్య ఎవరు కూడా సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే కూతురు చనిపోయింది కానీ భర్త చనిపోయిన సమాచారాన్ని పోలీసులకు ఎవరు కూడా ఇవ్వలేదు. వాళ్ళ తల్లిదండ్రులు, రాముకు సంబంధించిన తల్లిదండ్రులు మాత్రం ఇంటికి వచ్చినప్పుడు కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని వచ్చినప్పుడే ఇంట్లో డెడ్ బాడీలను చూసి దుర్వాసన చూసి ఆ పక్కన ఇంటి వాళ్ళు కూడా అనుమానం ఉండడంతో కూడా పూర్తి స్థాయిలో పోలీసు కేసు అయితే నమోదైన పరిస్థితి కాబట్టి, ఈ నేపథ్యంలోనే ఈ పూర్తి స్థాయిలో కూడా కేసులు నమోదు చేశారు. అనుమానాస్పద కేసు నమోదు చేసిన తర్వాత రాము భార్య కోలుకున్న తర్వాత ఆమెని విచారిస్తూ అనుకున్నారు కానీ ఆమె కూడా చనిపోయినట్టు పరిస్థితి కాబట్టి ఒక ఇప్పుడు కేసు అయితే ఉన్నట్టు సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో ఒకే కుటుంబంలో 4 చనిపోయినట్టు సిచ్యువేషన్ ఖమ్మంలో తీవ్ర విషాదం అయితే మిగిలించిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్.